కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ కూడికను మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, సర్వాధికారి అయిన దేవుడా, మీకెన్నో వందనములు తండ్రి. మరొక్కసారి మేము ఉపవాసం ఉండి మీ పాద సన్నిధిలో ప్రభువా ప్రార్థన చేయడానికి మీరు చూపిన కృపను బట్టి మీకెన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం ప్రభు. ఇదిగో తండ్రి, బలహీనులము తండ్రి, అర్హత లేని వారము తండ్రి, అయినప్పటికీ మీ కృపచేత మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాచి కాపాడి ఈరోజు మీ సన్నిధిలో ప్రభు మీ నామాన్ని గణపరచడానికి, స్తుతించడానికి మీరు ఇచ్చిన ఇటు గొప్ప అవకాశాన్ని బట్టి మీకు ఎన్నో వందనములు తండ్రి. ప్రభు, ఈరోజు ప్రభు మీరే మాతో మాట్లాడండి, వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి. మీ వాక్యంలో గొప్ప శక్తి ఉంది ప్రభు, మీరు అద్భుత కార్యములు జరిగించమని అడుగుచున్నాము తండ్రి. ఎవరైతే సమస్యలతో మీ పాదాల చెంతకు చేరి మొరపెడుతున్నారో వారి ప్రతి సమస్య నుంచి మీరే విడుదల కలగచేయమని అడుగుచున్నాము తండ్రి. ఎవరైతే కలవరాలతో, చింతతో, అనారోగ్యాలతో మీ సన్నిధికి వచ్చారో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా స్వస్థత పొంది ప్రభువా మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాము తండ్రి. ప్రభు, అద్భుత కార్యములు జరిగించండి యేసయ్య. ఆశ్చర్య కార్యములు మా సంఘంలో జరిగించండి యేసయ్య. ప్రతి ఒక్కరిని విశ్వాసంలో దృఢపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాము తండ్రి. ఈరోజు జరగబోతున్న ప్రతి కార్యక్రమాన్ని బట్టి మీకు ఎన్నో వందనములు తండ్రి. ప్రార్థనలోను, వాక్యములోను, పాటల్లోను, స్తుతి ఆరాధనలోను ప్రభు మీరే మాకు తోడే నడిపించి మీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని నింపమని కోరుకుంటూ ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిదండి, ఒక పాట పాడుకుని దేవుని నామమున కనపడదాం. ఒక పాట పాడుకుంటూ దేని మయం పడదాం. అతి పరిశుద్ధుడ స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతున్న పాట పాడతాం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు
సవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం ముందెన్నడు సవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఏ నాటికి నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఏ నాటికి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నీ పొందగా కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నీ పొందగా నాలో నా ఈ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నాలో నా ఈ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా
సరే, మంచిదండి. ఈరోజు మన మధ్యలో వాక్య పరిచర్య చేయడానికి సూరారం ప్రాంతంలో పరిచర్య చేస్తున్న పాస్టర్ కలప గారు ఉన్నారండి. అందరూ కూడా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. మరి మీ అందరి కూడా క్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయం ఇచ్చిన అయ్య గారికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు ఈ సంఘాన్ని గొప్పగా ఆశీర్వదించాలని నేను నమ్ముచున్నాను. మరి ఈ సంఘంలో దేవుడు కొన్ని నిమిషాలు మాట్లాడి దేవుడు నాకు ఈ మంచి కృపను అనుగ్రహించినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి కొద్ది సమయం ఒక చిన్న వాక్యం మనం చదువుకొని కొన్ని నిమిషాలు మనం మాట్లాడుకొని ముందుకు వెళ్దాం. ఈరోజు వాక్య ధ్యానం కోసము 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. దయచేసి ఏమైనా చదివి సహాయం చేయండి. 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకొని వాక్యం ధ్యానంలోనికి వెళ్దాం. చాలా థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం గల దేవానికి వందనాలు. మరొకసారి దేవా, నీ ప్రియ బిడ్డల మధ్యలో, నీ ప్రియ సేవకుల మధ్యలో దేవ దీనుడైన నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాం ప్రభా. మరొకసారి ప్రభా దేవా, నీ ప్రియ బిడ్డలంతతో మాట్లాడండి, నన్ను ఉపయోగించుకోమని కొద్ది ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ఇప్పుడు మనకు చదువుకున్న వాక్య భాగంలో పౌలు తన ప్రియ శిష్యునికి చెప్తున్న మాట ఏమిటంటే, నా కుమారుడా అంటున్నాడు. పౌలు తన కుమారునిగా పిలుస్తున్నాడు. నా కుమారుడా తను చెప్పి తన అనుభవం చెప్తున్నాడు. ఏమంటే, నా కుమారుడా కృపతోనూ బలము పొందు. కృపలో బలం ఉంటుందని ఆయన అనుభవించి చెప్తున్నాడు. అన్ని విషయంలో ఆ కృప గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు కృప ఆదుకో, దేవుని కృపను వేడుకో, దేవుని కృపలను కనిపెట్టుకో, అక్కడ బలం ఉంటుంది, నీకు కావాల్సినంత బలం ఉంటుంది. నీ కృపను వేడుకో దేవుని దగ్గర. నీకు ఎంత సేవ చేయడానికి ఎంత నీకు శక్తి కావాలో, బలం కావాలో, ధైర్యం కావాలో, ఆరోగ్యం కావాలో అంతా కూడా నీ దేవుని కృప కనిపెట్టు. నువ్వు చూడు, కృపలో కనిపెట్టు, కృపలో బలం ఉంటుంది, నువ్వు అడుగు పొందుకో అంటున్నాడు. అదే 1వ అధ్యాయంలో కూడా 6వ వచనంలో ఇలా అంటుంది. ఒకసారి అదే 1వ అధ్యాయం 6వ వచనం కూడా ఏమంటున్నావు చూడు. జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని యొక్క కృప వరములు ప్రజ్వలింప చేయి అంటే ఆయనకు నీలో దేవుని కృప అంటే దేవుని కృప వలన నీకు ఆల్రెడీ ముందుగా ఆత్మీయ వరములు అనుగ్రహించబడ్డాయి. ఎప్పుడైతే పౌలు హస్త నిక్షేపణ తిమోతికి చేశారో అప్పుడు ఆయనకు వరాలు వచ్చాయి. ఆయనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ వరాలు ఆయనకు ఉన్నాయి. మన అందరికీ కూడా పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. ఎంత సామర్థ్యం కావాలో అంత సామర్థ్యం ఇచ్చే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుని సామర్థ్యం ఇంకా కావాలి, బలం పొందుకోవాలి, గొప్ప సేవ చేయాలంటే ప్రజ్వలింపచేయి. నీలో ఉన్న ఆ వరములను గొప్పగా వాడుకో, కనిపెట్టు, వాడుకో, బలం పొందుకో అని అంటున్నా. పౌలు అంటున్న తన శిష్యునికి ఏమంటే, నీలో ఉన్న గొప్ప వరములు దాన్ని మంచి ప్రజ్వలింపచేయి, గొప్పగా వాడుకొని అంట. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మనకిచ్చిన అందరికీ గొప్ప గొప్ప వరాలు ఉన్నాయి. మనం ఎవరిక్కడ మరి తక్కువ స్థానంలో ఎవరు లేరు. అందరికంటే ఎక్కువ తక్కువ స్థానంలో నేనే ఉన్నాను. ఎందుకంటే నాకు అసలు చదువులేదు. అసలు నేను స్కూల్కే పోలేదు. 1 సంవత్సరం పోయిన తర్వాత తెలుగు కానీ హిందీ కానీ ఏది కూడా నాకు ఎప్పుడు స్కూల్ పోలేదు. ఈరోజు ఇక్కడ నిలబడాలంటే ఏం లేదు, నా చదువు అయితే జ్ఞానం వేసలేదు. నేను మొత్తం చిన్నప్పుడు నేను గొర్రెల కాపరిలాగా ఉన్నాను. నా పనిని స్టార్టింగే స్కూల్ పోక మునిపే గొర్రెలు మేపడమే నా పని. తర్వాత మళ్ళీ హోటల్ పని చేయడము, తర్వాత మళ్ళీ అలా మరి శాదికను ఫంక్షన్ హాల్, తర్వాత మేస్త్రి అలాగే జరిగింది. నాకైతే మరి ఏ వాక్యం చెప్పడానికి అర్హత ఏమీ లేదు. అయితే దేవుడు మమ్మల్ని అలాంటి వ్యక్తిని కూడా దేవుడు వాడుకుంటాడంటే ఎందుకు ఎట్లా వాడుకుంటాడంటే దేవుడు తన కృపనిచ్చి తన బలం ఇచ్చి వాడుకోగలడు. అదే అంటున్నాడు పౌలు అంటున్న తిమోతికి, నీ కృపను వేడుకొనుము అంటున్నాడు. తన జీవితం కూడా తను కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే, నేను అందరికంటే గొప్ప సేవ చేశాను అంటాడు పౌలు. నేను అందరికంటే మంచి సేవ చేశాను, అపోస్తుల కంటే నేను గొప్ప సేవ చేశాను
అపోస్తుల కంటే నేను ఎక్కువ శ్రమలు పడ్డాను, అందరికంటే ఎక్కువ నేను సేవ చేసి అందరికంటే మంచి గ్రంథాలు కూడా ఆయన రాసిండు. 13-14 గ్రంథాలు, అందరికంటే ఎక్కువ మంచి శ్రేష్టమైన గ్రంథాలు రాసిండు. ఆయన మంచి సాక్ష్యం కూడా ఆయన ఇవ్వగలిగాడు. అందరూ కూడా నన్ను వెంబడించి, అందరూ కూడా నన్ను చూసి నేర్చుకోండి అని మంచి సాక్ష్యం ఇవ్వగలిగాడు. ఇదంతా ఎట్లా జరిగిందంటే ఆయన ఒకటే అంటాడు, ఇదంతా కూడా నేను కాదు, నాలో ఉన్న దేవుని కృప, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, కృపను బట్టి నేను ఇంత మంచి పనులు చేసుకోగలిగాను అని అది అనుభవించి తన శిష్యుని అంటున్నాడు. ఇంత గొప్ప సేవ చేయగలిగానంటే అది దేవుని కృపాలని అన్నాడు ఆయన. అదే అనుభవం తిమోతికి అంటున్నాడు, నీ కృపలో బలం పొందుకో, నేను అంత గొప్ప సేవ చేయగలిగానంటే దేవుని కృప నాలో ఉన్నది. కొన్నిసార్లు ఆయనకు ఎన్నోసార్లు ఆయనకు దెబ్బలు తాకినాయి, ఎన్నోసార్లు ఆయన శ్రమలు పడ్డాడు. కానీ ఎప్పుడు కూడా ఆయన దేవుని దగ్గర పోయి, దేవా నాకు ఈ రోగం ఉంది, వేదన ఉంది, నేను ఎప్పుడు అడగలేదు, ప్రార్థన చేసినట్టు కనిపించాను. కానీ ఒక్కసారి సాతాను భయంకరంగా శోధిస్తున్నాడు, బాగా వేదన పెడుతున్నాడంట, ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆయన పోయి 3 సార్లు ప్రార్థన చేస్తాడు దేవుని సన్నిధికి పోయి, దేవా నాకు ఈ రోగం తట్టుకోలేకపోతున్నా, ఈ వేదన నేను తట్టుకోలేకపోతున్నా, దయచేసి సాయం చేసి నాకు ఈ వేదన నుంచి విడిపించు అన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, నీ రోగం స్వస్థత పొంతపో, ఆరోగ్యం ఇస్తాను పో అనలేదు. దేవుడు ఏమన్నాడంటే, నా కృప నీకు చాలు. మళ్ళీ అక్కడ కూడా దేవుడు కృపని అనుగ్రహించాడు, సేవ చేయడానికి కృప అనుగ్రహించాడు, వేదన సహించడానికి కృపని అనుగ్రహించాడు. అది అనుభవించి చెప్తున్నాడు, నేను వేదన సహించడానికి, కష్టం సహించడానికి, రోగం సహించడానికి, నాకు ఏది కావాలన్న కృపే నాకు తోడుగున్నది. నేను మంచి సేవ చేయగలిగాను, శోధనలను సహించగలిగాను. మరి మాసిదోనియ సంఘాన్ని కూడా 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం ఉంటుంది, మాసిదోనియ సంఘానికి ఆ సంఘానికి ఒక కృప అనుగ్రహించబడినంట. ఒకసారి వచనం చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8:1 వచనం చూడండి. రెండు కొరింథీయులకు రాసిన 2 కొరింథీ పత్రిక 8:1 వచనంలో మాసిదోనియ సంఘంకు అనుగ్రహించిన దేవుని కృప అని ఉంటుంది అక్కడ. చాలా. సో మాసిదోనియాలో కొన్ని సంఘాలు ఉన్నాయి, మాసిదోనియా ప్రాంతంలో కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘానికి దేవుని కృప ఇవ్వబడిందంట, దేవుని కృప వాళ్ళు పొందుకుంటారు. అయితే వాళ్ళు ఎలాగ ఉన్నారంటే, వాళ్ళు భయంకరమైన శోధన ఎదుర్కొంటున్నారంట, భయంకరమైన వేదన ఎదుర్కొంటున్నారంట, భయంకరమైన శోధన ఎదుర్కొంటూ, రెండోదిగా హింసలు ఎదుర్కొంటూ, భయంకరమైన పేదరికము, చాలా వాళ్ళకి అసలు ఎంత వేదన అనుభవిస్తున్నారంటే అంత వేదనలో కూడా వాళ్ళు ఆనందిస్తున్నారు, అంత శోధనలు కూడా వాళ్ళు ఆనందిస్తున్నారు. మళ్ళీ అంత పేదరికం ఉండి కూడా పౌలుకు వాళ్ళు సేవ చేయండి అని సహాయం చేసే స్థితిలో ఉన్నారంట. వాళ్ళు ఇచ్చే విధంలో కూడా దాతృత్వం కలిగిన వారంట. అంత గొప్ప భాగ్యం వాళ్ళకి ఎట్లా లభించిందంటే, దేవుని కృప ఆ సంఘం మీద వాళ్ళకి అనుగ్రహించబడింది కాబట్టి వాళ్ళు అంత గొప్ప శోధన సహించగలిగారు, దేవునికి ఇవ్వగలిగారు. వాళ్ళు అంత పేదరికం ఉండి కూడా సేవకి ఇవ్వగలిగారు. సో ఈరోజు దేవుని సేవకి ఇవ్వాలన్నా, దేవుని కోసం ఏదైనా బాధ భరించాలన్నా, శోధన సహించాలన్నా, దానికోసం కావాల్సింది మనకు దేవుని కృపే. అది అంటున్నాడు పౌలు, అంటున్నాడు ఆ సంఘానికి దేవుడు కృప ఇచ్చాడు కాబట్టి వాళ్ళు అంత గొప్ప వాళ్ళు శోధన వేదన అనుభవించారు, కృప వాళ్ళకి ఉన్నది కాబట్టి అనుభవించారు అంటున్నాడు. సో ఈరోజు కూడా మనకు కూడా ఏదైనా మనం చేయాలి దేవుళ్ళు అంటే కృపనే కావాలి. దావీదు గురించి అయితే చూస్తే, దావీదు కూడా చిన్న గొర్రెల కాపరి నుంచి దేవుడు ఆయన తీసుకొచ్చి రాజుగా చేశాడు. అది ఎంత ఆయన చెప్తాడు దావీదు, నేను నీ కృపను గురించి వర్ణించలేనయ్యా. ప్రతి ఒక్కరు కూడా చెప్పలేరు దేవుని సహాయము, దేవుని కృపను, దేవుని సహాయము, దేవుని ఒక ఆశీర్వాదం అనుభవించిన వారు దేవుని కృపను వర్ణించలేరు. దావీదు కూడా అంటాడు, నీ కృపను నేను వర్ణించలేను దేవా, నేను ఒకటి చేయగలను, నీ కృపను గురించి నేను పాడతా అంతే అంటున్నాను. నీ కృపను గురించి నేను ఎప్పుడు కూడా పాడతా, నా జీవితకాలం అంతా కూడా కృపను గురించే పాడతా, కృపను గురించి, న్యాయం గురించి నేను పాడతాను అంటాడు. ఎందుకంటే ఆయన జీవితం ఎంత దీనస్థితి నుంచి ఒక రాజుగా చేసి, రాజు స్థితిలో నుంచి చుట్టుపక్కల ఉన్న యెరూషలేము చుట్టుపక్కల ఉన్న దేశానికి ఆయన ఒక మంచి ఒక రాజుగా ఉండి అందరూ కూడా ఆయనకు భయపడేటట్టుగా దేవుడు ఆయన అంత స్థితిలో ఆయన ఎదిగించాడు దేవుడు. అందు గురించి ఆయన దేవుడు నాకు ఇంత గొప్ప స్థానం నిలబెట్టాడు. ప్రతిరోజు దేవుని కృపను ధ్యానించి కృపను గురించి పాడుతాను అంటాడు ఆయన. నీ న్యాయం గురించి నేను పాడుతాను దేవా, ఎంత నీ కృప అనుభవిస్తున్నా ఎప్పుడు కూడా నేను స్తుతిస్తూ ఉంటాను. అంతేకాదు తర్వాత దేవుడు ఆయనకంటాడు, నీ సంతానమంతా కూడా రాజుగా నిలబెట్టేస్తాను. ఇక దావీదు ఆయన ఆలోచన చేయలేదు,
నా జీవితకాలం అంతా నేను ఇంత కృప అనుభవించాను. ఇంకా నా పిల్లలు ఎప్పుడు కూడా రాజ్యంగా వాళ్ళు స్థిరపరచబడుతున్నారంటే అది ఆలోచన చేయలేకపోయాను. ఇంత గొప్ప కృప అన్న దేవా, అసలు నేను నిన్ను వర్ణించలేను అంట. సో పాత నిబంధన భక్తులు కానీ కొత్త నిబంధన భక్తులు కానీ అందరూ కూడా కృపను అనుభవించి కృపలోనే ఉండి దేవుని సహాయం పొందుకొని ఉన్న స్థితికి వచ్చారు. దేవుడు ఇంతగా ఎందుకు కృపను దేవుడు ఇంత పెద్ద హైలైట్ ఎందుకు చేస్తున్నట్టుగా, దేవుని కోపం మాత్రం కొద్ది క్షణం ఉంటుంది. దేవుని న్యాయం కూడా కొన్నిసార్లు కృపను గెలుస్తుందంట. మరి దేవుడు కృపను ఎందుకు ఇంత గొప్పగా చేస్తున్నాడు? ఎందుకు కృపను దేవుడు ఇంత స్థానంలో ఎందుకు పెట్టేశాడు? హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరు భక్తుల జీవితంలో కృపను గురించి వాళ్ళు పాడకుండా ఉండలేరు. అంటే దేవుడు ఇంత కృపను, తనలోని ఒక స్వభావం, ఆయనలోని ఒక కృపని ఒక స్వభావం, దయగల ఒక స్వభావం, అంత కృపను ఎంతగా దేవుడు ఉన్నత స్థానంలో నిలబెట్టాడు. భక్తులు అంటారు, నీ కృప ఉన్నతమైన ఆకాశం అంతగా ఉంటుంది అంటారు భక్తులందరూ కూడా. భూమి ఆకాశం ఎంత ఎత్తుగా ఉంటుందో దేవుని కృప నీ భక్తుల మీద అంతగా ఉంటుంది. కొన్ని కీర్తన గ్రంథం మొత్తం గ్రంథమే కృపను గురించి వర్ణిస్తుంది. కృపను నిరంతరం, కృప శాశ్వతం, కృప గురించి ఒక కొన్ని అధ్యాయాలు అంటే కీర్తన ఒక్కొక్క కీర్తన మొత్తం కృప గురించి. దేవుడు ఇంతగా కృపను ఎందుకు హెచ్చించినట్టు? హల్లెలూయా. దేవుడు ఇంతగా అందరినీ కృపధార అంటుంది. ఏదైనా కృపలోనే ఇస్తున్నాడు. ఎందుకు దేవుడు ఇంత కృపను హెచ్చించుతున్నాడు? దేవుడు ఎందుకు దేవుడు ఇంతగా? దేవుని కోపం కూడా ఏదో నిమిషం ఉంటుందంట, కొన్ని క్షణం మాత్రమే ఉంటుంది దేవుని కోపం. కానీ కృప మాత్రం నిరంతరం ఇస్తాడు. కృపను ఇంతగా ఉన్నత స్థితిలో నిలబెట్టేశాడు దేవుడు. ఎందుకు దేవుడు ఇంతగా ఉన్నత స్థానంలో కృపను నిలబెడుతున్నాడు దేవుడు? ఒకసారి ఒక వచనం చూడండి, టైం అయిపోతుంది అయినా కూడా కొద్దిగా టైం తీసుకుంటే క్షమించండి కుమారన్న. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదవండి. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఏర్పరచు. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఏమంటే, వాక్యం ఏమంటుందంటే తన కృప మహిమకు కీర్తి రావాలని దేవుడు ఒక ఆశ ఉన్నది, దేవునికి ఒక కోరిక ఉన్నది, దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ఏమని ఉద్దేశం ఉన్నదంటే దేవునిలో ఒక కృప అని ఒక స్వభావం ఉన్నది. ఆ స్వభావానికి కీర్తి రావాలని అందరూ దాని కృపను గురించి కీర్తిస్తూ రావాలి. కృపను అందరూ కూడా దాన్ని వర్ణిస్తూ రావాలి. ప్రతి భక్తులందరూ కూడా, లోకమున్న వారందరూ కూడా కృపకు కీర్తి రావాలి. కృపకు కీర్తి రావడానికి కోసమే దేవుడు మమ్మల్ని ఈ భూమిని మమ్మల్ని పుట్టించుకున్నాడు. జగత్పునది వేయబడక మునిపే దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడంట. ఎందుకు ఎన్నుకున్నాడంటే తన కృపకు కీర్తి రావడానికి. కృపను వర్ణించాలి అందరు. నాలో కృప ఎంత గొప్పగా ఉంటుందో అని అనుభవించాలి, దానికి అందరు కీర్తించాలి, అందరినీ బోధించాలని ఆ ఉద్దేశంతో దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. దేవుడు కృపకు కీర్తి రావాలి. భూమి అంతటి మీద దేవునికి ఏం కావాలంట? కృప కీర్తించబడాలి. ఆయన కృప ఎంత ఉన్నతమైనదో అందరూ కూడా తెలుసుకోవాలి, అందరూ కూడా వర్ణించాలి కృపను గురించి. అక్కడ భూమి మీదనే కాదు, 2వ అధ్యాయం 7వ వచనం ఏమంటున్నారు? మరొకసారి వచనం చూడండి. 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. సో 6వ వచనం ఒకసారి చదవాలి. ఇక్కడ 6వ వచనం చదవ. కూర్చొని పెట్టాను. సో ఇక్కడ వాక్యం ఏముంటుందంటే దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. అయితే మమ్మల్ని దేవుడు తన కృపతో మమ్మల్ని రక్షించుకొని ఆ ఐశ్వర్యం మా దేవుడు ఐశ్వర్యము
రాబోయే యుగంలో కూడా, రాబోయే ఇంకా ఎన్నో యుగాలు దేవుడు సృష్టించబోతున్నాడు, ఎన్నో యుగాలు జరుగుతాయి. అక్కడంతా ఆ యుగం అంతా కూడా కృపకు కీర్తి రావాలి. కృపను దేవుడు ఏం చేయాలనుకుంటాడంట, తన కృపకు మాదేశ్వరముకు రాబోయే యుగములలో కనుపరచవలనను, కనుపరచు నిమిత్తము అంటే రాబోయే యుగములంతా కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు, కృపను చూపించాలి. నా కృప ఎంత గొప్పగా ఉన్నదో. రాబోయే యుగములు, ఎన్ని యుగాలు ఉంటాయో మనకు తెలియదు, ఎన్ని యుగాలు నడుస్తాయో మనకు తెలియదు. అన్ని యుగములలో మీకు మాకు అందరినీ కూడా ఎక్కడ కూర్చొని పెట్టాలనుకుంటున్నాడు దేవుడు. రాబోయే యుగంలో ఎక్కడ కూర్చొని పెట్టాలనుకుంటున్నాం. మన పరలోకం పోయిన తర్వాత మన స్థానం ఏంటి? ఎప్పుడైతే మనం ఇక్కడికి కింద కూర్చొని ఉన్నాం, చైర్లో ఉన్నాం, రాబోయే యుగంలో మనం ఎక్కడ కూర్చొని పోతున్నాం? మీకు ఒక సింహాసనం ఉంటుంది. యేసయ్య పక్కన అంటున్నా, అక్కడ యేసయ్య సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద కూర్చొని పెట్టు. ఆ సింహాసనం మీద కూర్చొని పెట్టుకుని ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? ఒక్కటే, మీరు ఆయన కృపను వర్ణిస్తూ పోవాలి. కొన్ని కోట్ల దేవదూతలు కానీ కొత్త యుగాలు, కొత్త మనుషులు పుడతారు, వాళ్ళందరూ కూడా మీ కృపను అనుభవం బోధించాలి, అక్కడ చూపించాలనుకుంటున్నట్టు దేవుడు. రాబోయే దూతలందరికీ, కోటానుకోటి దూతలందరూ కూడా ఒకటే మీ నుంచి దేవుడు ఆశిస్తున్నామంటే, మీరు ఆ దూతలకు కృపను గురించి బోధించాలి. దేవుని కృపను గురించి, దేవుని రక్తం గురించి, దేవుని ప్రేమను గురించి మీరు మీ ద్వారా దేవుడు అందరినీ చూపించాలని ఆ ఆశతో దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. మీకు అందరికి మంచి సింహాసనం మీద కూర్చొని పెట్టుకోవాలని దేవుని యొక్క ఆశ ఉంది. కానీ ఈరోజు మనం ఆ సింహాసనం మీద కూర్చోవాలంటే మరి ఏం కావాలి మనకి? ఇప్పుడు భూమి మీద లోకమంతా మనం సంపాదించుకోవాలి కాదు, దేవుని కృప అనుభవించండి. ఎన్ని కష్టాలు వచ్చినా అన్ని కష్టంలో దేవుని కృపను అనుభవించండి. ఎంత మీరు కృపను గురించి అనుభవం తెచ్చుకుంటారో అంతకు మీరు రాబోయే యుగములలో కొన్ని కోట్ల దేవదూతలకు మీరు బోధించగలరు. హల్లెలూయా. కృపకు కీర్తి కలిగినట్లుగా మీరు పరలోకంలో ఉంటారు. భూమి మీద మన జీవితం ఎందుకు జీవించాలంటే దేవుని కృపను మనం అనుభవించాలి. దేవుని కృపను అనుభవించి మనం ఇతరికి చెప్పే విధంగా ఉండాలి. భూమి మీద కూడా అది పని చేయాలి. పరలోకంలో పోయిన తర్వాత దూతలు కూడా, కొత్త మనుషులు పుడతారు, వాళ్ళు కూడా మనం దేవుని కృపను బోధించాలి. సో దేవుడు ఆ ఆశతోనే మమ్మల్ని పుట్టించాడు, మమ్మల్ని ఎన్నుకున్నాడు. సో దయచేసి మనమందరం కూడా కృపలో ఇంకా ఎదుగుదాం. ఈ సంఘము ఇంకా దినదినం కృపలో వర్ధిల్లాలి. అన్ని విషయంలో ఉన్నత స్థానంలో ఉండాలి. కృప వరములు పొందుకొని అన్ని విషయంలో కృప పొందుకొని జీవించాలి. ఉన్నత స్థానంలో నిలబెట్టబడాలని నాకు కోరిక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. సో చిన్న ప్రార్థన చేసుకుందాం. దేశాన్ని మనం కన్ను మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా, జీవం గల దేవానికి వందనాలు, మహోన్నతమైన దేవానికి వందనాలు. దేవా మరొక్కసారి ప్రభా, దేవుని ప్రియబిడ్డలు ఎంత మంచిగా ప్రభా, దేవ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు ప్రభా. దేవ బిడ్డలకి అపారమైన కృపను అనుగ్రహించు. దేవుని బిడ్డలు ఎలాంటి సమస్యలు ఉంటున్నారో ఆ సమస్యలు నీ కృప అనుభవించు భాగ్యం దయచే ప్రభా. దినదినము నీ కృపలో ఎదగాలి ప్రభా. దేవా ఈ సంఘం అనేకులకి దీవెనకరంగా ఉండాలి. అనేక ప్రాంతానికి, అనేక రాష్ట్రాలకి, అనేక దేశానికి కూడా దేవా ఈ సంఘము, మా పాస్టర్ అయ్య గారు కూడా అనేకులకు దీవెనకరంగా ఉండాలి ప్రభా. అంతని ఇప్పటికీ ఈ సంఘం ద్వారా అనేక ప్రాంతం ఆశీర్వదించబడింది. ఈ సంఘం ద్వారా అనేక ప్రాంతాలకి నీ సువార్తను వెళ్ళగలిగింది ప్రభా. ఇంకా మేము నీ కృపను పొందుకొని విస్తారమైన సేవ చేసే భాగ్యం మాకు దయచే ప్రభువా. దేవా ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి, పాస్టర్ అయ్య గారిని ఆశీర్వదించండి. ఇక్కడ సేవకులందరినీ కూడా దేవా, ఇక్కడ ప్రతి బిడ్డ, చిన్న బిడ్డలను, యవనస్తులు అందరూ కూడా మీ చేతకు పెంచుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం చప్పట్లు కొట్టుకుంటూ వారిని అభినందిద్దాం. వాక్య పరీక్ష చేసినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారిని, వారి పరిచయాన్ని, వారి కుటుంబాన్ని కూడా దేవుడు ఇంకా అభివృద్ధి పరిచేలాగా వ్యక్తిగత ప్రాంతంలో కూడా సేవకుల కొరకు ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నానండి. మంచిది, అందరము లేచి నిలబడినట్లయితే ఒక చిన్న పాట పాడుకుంటూ ప్రభువుని ఆరాధన చేసుకుందాం. దేవుని కృప విస్తారముగా దేవుడు మన పట్ల కనపరుచుతున్నాడు కనుకనే ఈరోజు సజీవులంగా ఉన్నాం. ఆయన కృప మన ఎడల కనపరుచుతున్న దేవుడు కనుక మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం.
కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నాగళమాగదు స్తుతించక నిన్ను కీర్తించక యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నాగళమాగదు స్తుతించక నిన్ను కీర్తించక యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా మధురముగా మార్చి నచ్చినావే మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి కనపరచినావే నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద భాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద భాష్పాలు ఆగవయ్యా కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నాగళమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు
నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చి వారసునిగా చేశావు ప్రభు. నీ కృపే నీ కృప కొరకే నీకు వందనాలయ్యా. గమ్యమే లేని ఓ బాటసారి, నీతో ఉన్నాను భయము లేదన్నావు. గమ్యమే లేని ఓ బాటసారి, నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద భాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద భాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా అవునేసయ్యా. నాగలమాగలు స్తుతించగా నిన్ను కీర్తించగా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నీ కృప కొరకై నీకు వందనాలు. రెండు చేతులు పైకెత్తి దేవుని కృపను మనం తలంచుకుంటూ ఆయన్ని స్తుతులు చెల్లిద్దాం. ఆయన కృప లేకపోతే ఈరోజు మనం బ్రతుకుండే వాళ్ళం కాదు. ఆయన సన్నిధిలో మనం ఇలాగ ఉన్నామంటే ఆయన కృపే. ఏ అర్హత లేని మనకు ఆయన కృప ద్వారానే ఆయన బిడలంగా అర్హత సంపాదించుకున్నాం. ఆయన కృప చేతనే మనకు రక్షణ, ఆయన కృప ద్వారానే మనకు విమోచన. నిత్యము ఆయన కృపను గూర్చి పాడుతూ ఆయన స్తుతించి మహిమపరచాలి. హల్లెలూయా. మీకే మహిమ కలుగును గాక ప్రభు. మా పట్ల మీరు చూపుతున్న నీ కృప కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నా. విస్తారమైన కృపను మా ఎడల కనపరుచిన దేవుడవు. నీ కృపను పొందుకుంటూ నీ కృప చేత బలవంతులు అవుతూ నిత్యము నీ కొరకు సాక్షులుగా బ్రతకడానికి సహాయం దయచేయండి. ఏ కృపావారాలు నీవిచ్చావో ప్రభు, వాటిని నీ కృప ద్వారా వాడుకోవడానికి సహాయం దయచేయండి. నీ ఆత్మ ద్వారా బలపరచబడి నీ మహిమార్థమై ప్రతి వరమును ఉపయోగించుకోవడానికి సహాయం దయచేయండి. సంఘం ఇంకా కృపలో వర్ధిల్లినట్లు సహాయం దయచేయమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన అయ్యా ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నామండి. కొంచెం ముందుకు జరిగి కూర్చున్నట్లయితే వెనక చాలామంది బయట ఉన్నారు. దయచేసి వారు కూడా లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. స్త్రీల వైపు దయచేసి ముందుకు జరిగి కూర్చోవాల్సిన కోరుచున్నాను. మంచిది. అందరూ ప్రార్థన పూర్వకంగా మరి ప్రార్థనలో కొనసాగుదాం. మరి ఒకరి తర్వాత ఒకరు, పురుషుల్లోంచి ఒకరు, స్త్రీల్లోంచి ఒకరు
మరి ప్రార్థన చేద్దాం. ఒకరు ప్రార్థన చేయటం అయిపోయే లోపే ముందుకు వచ్చినట్లయితే మరి సమయం అనుకూలంగా ఉంటుంది కనుక మంచిది. మరి అలాగా కొనసాగుదాం. మరి ఈరోజు ప్రార్థన అంశాల్లో మరి మొదటిగా కల్లప్ప గారి పరిచర్య నిమిత్తము, మరి ఆయన బ్రాంచెస్ నిమిత్తము, అలాగే ఆయన కుటుంబం నిమిత్తము మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పురుషుల్లోంచి ప్రార్థన మొదలు పెడదాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము 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 నాన్న. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సాయంత్రకాల సమయంలో ప్రభా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో తండ్రి మరొకసారి తండ్రి నీ సన్నిధి నీతో కాపుదల తోడుగా ఉంచి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈరోజు విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నిజంగా తండ్రి అయా మమ్మల్ని మీ కృపచేతనే రక్షించి విమోచించి ఉన్నారు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అట్టి కృపచేతనే ప్రభువా అయా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ యొక్క పునాదులు కలిగిన పట్టణాన్ని, ఆ యొక్క జీవ ఫలాలను ప్రభా అనుభవించడానికి నీ కృప సహాయం దయచేయండి, నడిపించండి ప్రభా. ఇంకను ప్రభా మమ్మల్ని ఆత్మీయతలో ప్రభా స్థిరత్వానికి తీసుకొచ్చి ప్రభా ఆయా మమ్మల్ని ముందుకు నడిపించమని అడుగుతున్నాను తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభా పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి, కల్లప్ప కుటుంబ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభా బ్రాంచెస్లో జరుగుతున్న ప్రతి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకను ప్రభా నీ యొక్క జ్ఞానం చేత నింపండి తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ యొక్క జ్ఞానోచితమైన మాటల చేత ప్రభా తనను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకను ప్రభా అయా మీరు ఆకర్షించి తండ్రి అనేకులు ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పట్టజాలని జనాన్ని ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా బోధించటకు నీ కృప సహాయం దయచేయమని అడుగుతున్నాను. ఆయా నాన్న మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ యొక్క ఆయా బైబిల్లో ఉన్న ఆయా మర్మాలను తెలుసుకోవడానికి ప్రభా ఆ బిడ్డకు ఆత్మీయ నేత్రాలను ప్రభా తెరవమని అడుగుతున్నాను తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృప సహాయం దయచేయండి తండ్రి. తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, చేస్తున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని విషయాల్లో ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వర్ధిల్లడానికి నీ కృప సహాయం దయచేయమని అడుగుతున్నాను. అలాగే ప్రభా సంఘాన్ని, సంఘ క్షేమాభివృద్ధిని సహాయం దయచేయండి. సంఘంలో జరుగుతున్న ప్రతి ప్రార్థనను మీరు ఆలకించండి తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ప్రార్థనకు ఆయా తగిన సమయంలో ప్రభా సహాయం దయచేసి జవాబు దయచేయమని అడుగుతున్నాను తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకే మహిమ, ఘనత, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మరొకసారి చెల్లించుకుంటూ నా చిన్ని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందినాను తండ్రి, ఆమేన్. అలాగే స్త్రీల్లోంచి వెంకన్న గారు, లక్ష్మి గారు రక్షణ మారు మనసు కొరకు ప్రార్థన చేయమని కోరారు. అలాగే దీవెన గారు మరి గర్భఫలం కొరకు 8 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారట. మరి దయచేసి గర్భఫలము దేవుడు అనుగ్రహించలాగున వీరిద్దరి కొరకు ప్రార్థన చేద్దాం. స్త్రీలలో నుంచి వెంకన్న గారు, లక్ష్మి గారు రక్షణ కొరకు, అలాగే దీవెన గారు గర్భఫలం కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం, నీకు వందనాలు నాయన. మహోన్నతుడు అయిన దేవుడు తండ్రి, నీకు వందనాలయ్యా. దయతో కనికరించండి, సహాయించండి నాయన. ఇదిగో ఇంతవరకు ప్రభా నీ కృపలో నాయన అయ్యా మా సంఘాన్ని నాయన దయచేయండి ప్రభా, నీకు వందనాలు. స్థుతులు మా కుటుంబాన్ని నాయన అయ్యా నీ కృపతో నాయన అయ్యా ఇదిగో తండ్రి నీకు వందనాలు. భూమి కంటే నాయన నీకు స్తోత్రం. ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో ప్రభా నీకు వందనాలు అయ్యా. మా సంఘం వెళ్ళ మా వెళ్ళ మా సాగు నాయన కాపుర్లో వెళ్ళ ప్రభా మీరంతా కృప చూపించి నడిపిస్తున్న దేవానికి స్తోత్రం, నీకు వందనాలు. దయతో కనికరించండి, సహాయించండి నాయన. ఇదిగో తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రం నాయన. నాకు ఇచ్చిన 2 అంశాలని పాత్రలో తీసుకొస్తున్నాను ప్రభా. అయ్యా మీరు కనికరించండి, కృప చూపించండి నాయన. నీకు స్తోత్రం, నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన నీకు వందనాలు, నీకు స్తుతులు అయ్యా. ప్రతి ఒక్క బిడ్డని నాయన ఇదిగో అయ్యా నీకు వందనాలు, నీ స్తుతులు అయ్యా. బిడ్డ రక్షణ కావాలని నాయన, మార్మెంట్స్ కావాలని ప్రభా అయ్యా నీ సన్నిధిలో నాయన నీకు వందనాలు, నీకు స్తుతులు అయ్యా. మరి ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నాకు గుర్తులేకపోయినా నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడు ప్రభా, నీకు స్తోత్రం, నీకు వందనాలు అయ్యా. ఆ కుటుంబాన్ని మీరు కనికరించండి, సహాయించండి నాయన. అలాగే ప్రభా నీకు స్తోత్రం, నీకు వందనాలు అయ్యా. అయ్యా దేవా నీకు వందనాలు. నాకు ఇచ్చిన 2 అంశాలు 2 కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు స్తోత్రం నాయన. అవిడలు నాయన నీకు వందనాలు అయ్యా. రక్షణ లేకపోతే రక్షణ ఇవ్వని నాయన. ఇదిగో తండ్రి అయ్యా బలహీనలు అయితే మీరు బలపరిచి స్వస్థపరచండి నాయన, నీకు వందనాలు. ఏదైనా నువ్వు చేయగలిగిన సమర్థుడు ప్రభా, నీకు అసాధ్యం లేదు నాయన. నువ్వు సమస్తం సాధ్యపరిచే దేవుడు కాబట్టి ప్రభా నీకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి నా 2 అంశాలు నీ పాత్రలో పెట్టిన ఆయన నీకు వందనాలు. ఎద్దకు నాయన మనం చేసిన ఆయన 2 కుటుంబాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ సాక్షులుగా నిలబెట్టిన కార్యం చేసి మహిమ మీరు పొందమని నాయన. నా ప్రార్థనలో పొరపాటు ఉంటే క్షమించమని, నేను చేసిన ప్రార్థన పాత్రని చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అలాగే పురుషుల్లోంచి మన సంఘ బ్రాంచెస్ కొరకు, అలాగే సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం.
సర్వశక్తి మిక్కిలి ప్రేమ కృపా కనికరములు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరమ తండ్రి, మారని మా గొప్ప దేవ మీకు వందనాలు తండ్రి. అనేక వేల దూతల చేతును సెరూబుల చేతునైనా పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానములతోనైనా కొనియాడబడుచున్న మా తండ్రి మీకు వందనాలు తండ్రి నాయన. నీ కృపలోనైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రోజంతా తండ్రి మా పనుల్లో మరి మీ సహాయము కాపుదల భద్రత అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా నాయన మరి సంఘముగానైనా కూడుకొని నీ సన్నిధిలో నిన్ను స్తుతిస్తూ నాయన ప్రార్థించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా నాయన మా చర్చిని తండ్రి, మా చర్చి యొక్క బ్రాంచెస్ని బట్టి నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. నాయన తండ్రి మరి మా సంఘాలను తండ్రి నిజమైన సంఘాలుగా నాయన మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన మా సంఘాలను తండ్రి మరి దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నాయన ప్రతి వారము నాయన తండ్రి ఎంతో శ్రేష్టమైన మన్నాతో నాయన మమ్మల్ని పోషిస్తున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. నాయన మా చర్చి ప్రతి బ్రాంచెస్ నాయన మీరు పేరు పేరుని దీవించండి, ఆశ్రయించండి, అభివృద్ధి పరచండి తండ్రి, విస్తరింపచేయండి తండ్రి. అలాగే తండ్రి మీ దాసులను కూడా నాయన మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి సేవకుని నాయన పేరు పేరుని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నాయన తండ్రి వారి కుటుంబాలను సంఘాలను తండ్రి మీరు దీవించమని నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రభా ఆర్థికంగానైనా ఆరోగ్యపరంగానైనా మీ బిడ్డలను మరి కాచి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. నాయన మరి మీ బిడ్డలనైనా దూర ప్రాంతాలకు ఆయా ప్రాంతాల్లో వాక్యము తండ్రి మరి బోధిస్తుండగానైనా మీ బిడ్డలకు నైనా మీరు తోడుగా ఉంచి ఇంకా మంచి జ్ఞానాన్ని దయచేసి నాయన ఇంకా బలంగా తండ్రి ప్రతి బిడ్డను మీరు వాడుకొనమని తండ్రి ప్రభా మరి ప్రయాణాల్లోనైనా మీరే తోడుగా ఉండి మీ పరదూతలు కావలించమని అయినా మీరే సహాయం చేసి కనికరించి కృప చూపించమని ఈ కొద్ది ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే స్త్రీల్లో నుంచి సంపతి గారు గాంధీ హాస్పిటల్లో డెలివరీ కొరకు జాయిన్ అయ్యారంటండి. మరి ఆమె కొరకు ప్రార్థన చేయమని కోరారు. అలాగే బాళామణి గారు నరాల బలహీనతతో బాధపడుతున్నారు. మరి వీరిద్దరి కొరకు ప్రార్థన చేద్దాం. సంపతి గారు గాంధీ హాస్పిటల్లో డెలివరీ కొరకు, బాళామణి గారు నరాల బలహీనత కొరకు ప్రార్థన చేద్దాం. పాదాలకు నాయన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా గడిచిన దినములు వారములు నెలలు నాన్న అయా మమ్మల్ని ఎంతగా కాచి కాపాడిన దేవుడు అయా. ఈ దినమంతా కూడా మీరు మాకు తోడై ఉండండి నాన్న. శాంతి సమాధానమును దయచేయండి, ఆవిరి ఆరోగ్యాన్ని పొడిగించండి, బలము శక్తిని విడుదల చేయండి నాన్న. అల్పులమైన మమ్మల్ని గుర్తు చేసుకోండి తండ్రి. యేసయ్యా నీ వందనాలు స్తోత్రములు నాన్న. అయా పరిశుద్ధాత్మ కుమారుడా, జీవం కలిగిన యేసయ్యా న్యాయాధిపతి, నరుణ్ణి సృష్టించిన సృష్టికర్త నీ వందనాలు. ఇదిగో ప్రభువా ఈ 40 దినాలు ఉపవాస కూడికలో నా తండ్రి అయా మీరుండండి, మీరే మాట్లాడండి నాయన. అయా తండ్రి పాక్షాన నా తండ్రి అయా మా కోసమును విజ్ఞాపన చేయుచున్న దేవుడు అయా. అయాటి కృపణ నాయన మాకును నాయన అయా అనేకులకును మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. నీ వందనాలు స్తోత్రములు నాన్న. ఇదిగో నా ప్రభువా గాంధీ హాస్పిటల్లో నా తండ్రి అయా బిడ్డ నా తండ్రి గర్భముతో నాయన ఉండి నాయన బాధపడుతుంది అంటున్నారు ప్రభువా. నీ చిత్తమైతే సరళము చేయండి నాయన. నీకే వందనాలు, నీకే స్తోత్రములు నాన్న. అరి కుటుంబాన్ని ఆ బిడ్డని మీరు ఆదరించండి, ఆశ్రయించండి నా ప్రభువా. నీకు వందనాలు. నిజమే నా తండ్రి, కృపలేనిది నాయన మేము జీవించలేము, బ్రతకలేము నా తండ్రి. నీ కృపా సత్యమని బట్టే నాయన జరిగించమని అడుగుతున్నాను. మరి ఇంకొక బిడ్డ నా తండ్రి నరాల బలహీనతతో బాధపడుతున్నారు ప్రభువా. అయా నీ వందనాలు. నరాలని ముట్టండి నాయన, తాకండి, తట్టండి, బలపరచండి నా తండ్రి. నీ వందనాలు. ఇదిగో నా ప్రభువా నీకే వందనాలు స్తోత్రములు. ఆ నరాలకి నాయన బలమును శక్తిని విడుదల చేయండి అయా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, లోకరక్షకుడా నీకు వందనాలు. న్యాయాధిపతి, జీవాధిపతి, నరుణ్ణి సృష్టించిన సృష్టికర్త నీకు వందనాలు. ఆ కార్యము చేయమని అడుగుతున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలు, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలు ఇప్పుడు ఎంతో మంది ప్రార్థన చేసి ఉంటున్నారు తండ్రి. కొందరు పాటలు పాడి ఉన్నారు నాయన. ఆ పాటల్లోనూ ప్రార్థనలోనూ నాయన మీరు అడిగినవన్నీ పొందుకున్నామని నమ్మమంటున్నారు కదా ప్రభువా. అట్టి కృపను కూడా మాకును నాయన అనేకులకు దయచేయమని ప్రభువా. ముఖ్యముగా నా తండ్రి ఈ సమయములో నాయన
మీరే ఉండి మాట్లాడండి, ప్రతి బిడ్డని వాడుకోండి. ఇదిగో నాన్న, ప్రతి బిడ్డకు ఒక వరం ఇచ్చానంటున్నావు తండ్రి. ఆత్మ వరాలు ఇచ్చిన దేవుడు అయ్యా, పాటల వరాలు ఇచ్చిన దేవుడువు, వాక్య వరాలు ఇచ్చిన దేవుడువు అయా, మళ్ళించే నీ బిడ్డలను మళ్ళించే వరాలు ఇచ్చిన దేవుడు అయ్యా. అయా నాయన, రక్షణ వరాలు ఇచ్చిన దేవుడువు, రక్షణ సునాదాలను అయా అర్పించమని అడుగుతున్నాను తండ్రి. గొప్ప దేవుడు అయా, నాకు ఈ సమయం ఇచ్చిన వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఎత్తి పట్టుకోండి. ముఖ్యంగా నా యజమానుడైతే రక్షణ పొందలేదు ప్రభువా, నా యజమానుడు రక్షణ పొందాలి దేవా. ఆ బిడ్డతో కూడా మీరు మాట్లాడండి నాయన, మారు మనసు సమాధానం ఇవ్వండి. మమ్మల్ని అయితే నాయన నీ సన్నిధిలో నిలబెట్టుకుంటున్నావు తండ్రి. ఆ బిడ్డను కూడా నాయన మీరు నిలబెట్టండి, వాడుకోండి నా తండ్రి. అయా గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, కృపా సమృద్ధి గలవాడవు నాయన. నా ప్రార్థన ఆలకించి దీవించి ఆశీర్వదించమని, మీరే ఘనత మహిమ ప్రభావులే మీరు పొందుకోమని యేసు పుణ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అలాగే పురుషుల్లోంచి ప్రార్థన చేద్దాం. అక్స మందిరానికి వచ్చేలాగా ప్రార్థన చేయమని కోరారు, పేరు అక్స. అలాగే రమేష్ గారు మరి దేవుని భయము కలిగి రక్షణ కాపాడుకునేలాగున వీరిద్దరి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వలోక మహారాజా, నీకు వందనాలు తెలియజేస్తున్నాయన. ప్రభా, ఈ దినమంతా ప్రభా నీ బలమైన రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి రక్షించినందుకు దేవా నీకే వందనాలు తెలియజేస్తాను ప్రభా. దేవ, ముఖ్యంగా ప్రభా ఈరోజు వాక్యం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవ, మరి మీ కృపను మేము వేడుకునే కృపను దయచేయమని కోర్చండి తండ్రి. ఆయన ప్రభా, కృపను మేము చాటే ఆ భాగ్యాన్ని మాకు దయచేయండి వేసా, ప్లీజ్ చేసా. అయా మరి వాక్యం చెప్పిన దాసును కూడా మీరే ముట్టండి ప్రభా, కుటుంబాన్ని మీరే ముట్టండి ప్రభా, ప్లీజ్ దేవా. ఆ పరిచర్ని ఇంకా బలముగా ఆశీర్వదించమని కోరుచున్నాను నాయన. దేవాలని అక్సా గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆ బిడ్డ దేవా నీ సన్నిధికి అనుదినము వచ్చే కృపను తెచ్చేమని కోర్చండి సేపు చేసా. నీ సన్నిధిలో ఆ బిడ్డ రక్షణ పొందేవా, రక్షణ ఆనందాన్ని ఆ బిడ్డకు దయచేయమని కోర్చండి వేసా తండ్రి. అలానే రమేష్ అనే అన్న ప్రభా, దేవ ఆ బిడ్డ కూడా రక్షణలో పాలు పొందే కృపను తెచ్చేమని కోర్చండి సేపు చేశాను. నీ సన్నిధిలో ప్రభా ఆ బిడ్డని సాక్షిగా నిలబెట్టమని కోర్చు. కొద్దిపాటి ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అలాగే స్త్రీల్లో నుంచి ప్రార్థన చేద్దాం. అఖిల గారు 5 నెలల గర్భిణీ ఉన్నారండి. మరి అలాగే సైనస్తో కూడా బాధపడుతున్నారంట. మరి మంచి గర్భిణీ క్షేమంగా దేవుడు కాపాడేలాగున, అలాగే సైనస్ తగ్గులాగున ప్రార్థన చేద్దాం. అలాగే లూదియా గారు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. మరి వీరిద్దరి కొరకు స్త్రీల్లోంచి ప్రార్థన చేద్దాం. స్తోత్రములు స్తోత్రములు, ప్రేమ కృప కనికరం కలిగిన దేవ, పరిశుద్ధుడమైన తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. అయ్యా మీ పాదాల ఎద్దుకు వచ్చి ఉంటున్నాము. మరి మీ కృప ద్వారా మీకే వేలాది వందనాలు తండ్రి. హక్కుల కొరకు ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆ బిడ్డకి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి వందనాలు. మంచి ఆరోగ్యము దయచేయండి నాయన. ఆ బిడ్డను దీవించండి నాయన. మరి ప్రభా అయ్యా మీ దయచేయమని అడుగుచుంటున్నావు. మాసాలు మోయడానికి మీ శక్తిని దయచేయండి నాయన. అయ్యా తల్లి బిడ్డల క్షేమం కొరకు అడుగుచుంటున్నాను తండ్రి. ఆ బిడ్డకున్న మరి సైనసెస్ ఆ ప్రాబ్లాన్ని కూడా మీరు తీసివేయమని అడుగుచుంటున్నాను తండ్రి. అయ్యా నువ్వు పరమ వైద్యుడు నాయన. మరి ఆశతో అడుగుతుంటున్నాము నాయన. నువ్వు అయ్యా కనికర పూర్ణుడు, ఆ బిడ్డను కనికరించండి నాయన. నీ స్తోత్రాలు. లుదియా మరి సహోదరికి నాయన మోకాళ్ళ నొప్పులు ఉన్నాయంట ప్రభా. అయ్యా నా ప్రభా మోకాళ్ళ నొప్పులు కూడా మరి నాయన అయ్యా మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. నువ్వు స్వస్థపరిచే దేవుడు నాయన. మా కొరకు గాయాలు పొందిన దేవా ఆ బిడ్డకు మంచి విడుదల కలిగించేయండి. ఇద్దరి బిడ్డలు మీ పాదాల యుద్ధ మరి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అలాగే పురుషుల్లోంచి ప్రార్థన చేద్దాం. జాన్ చెస్ట్ పెయిన్తో బాధపడుతున్నారు. లెఫ్ట్ హ్యాండ్ ఇబ్బందిగా ఉందట, పేరు జాన్. అలాగనే ఉమా హెల్త్ కొరకు ప్రార్థన చేయమని కోరారు. అలాగే సంజీవ్ జాబ్ పర్మనెంట్ అయ్యేలాగున ప్రార్థన చేద్దాం పురుషుల్లోంచి. పరిశుద్ధులను కొందాం మేమేద్దాం. నీ కాచి కాపాడడం నీకు నల్లయ్య దేవా. దేవ గారు తల్లిని కూడా దేవా ఇంతవరకు మేము సజీవ లెక్క ఉంచినందుకు మీకే వందలే. అవునయ్య దేవా, నీ కృప విస్తారం ఉంది దేవా. మీ కృప బట్టి మీకు వందలు తెలుసాను దేవా. దేవా జానని అంటే నీతం చేస్తుంది దేవా. ఆయనకున్న చెస్ట్ పెయిన్ మీరే స్వస్థపరచమని కోరుచాను అయ్యా దేవా. ఆయనకున్న దేవ ప్రతి ఒక్క నొప్పిని మీరే తీసేయమని కోరుచాను అయ్యా. ఇంకా దేవా ఉమా ఆమె ఆయనకి దేవా హెల్త్ ప్రాబ్లం ఉందంటే దేవా ఆ హెల్త్ని మీరే సమకూర్చండి దేవా. దేవా దేవ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చే కృపను దయచేయండి అయ్యా. మీ దేవా మీ ఆత్మకార్యం ఆమె జీవితంలో జరిగించండి అయ్యా. ఇంకో సహోదరుకి ఇట్లే దేవ జాబ్ నిమిత్తం ప్రార్థన చేయమని దేవా.
అన్ని హృదయ వాంఛను తీర్చండి అయ్యా. నాకు కావాల్సిన జాబ్ని మీరు అనుగ్రహించండి అయ్యా. జాబ్లో కూడా నమ్మకంగా ఉండే కృపను తెచ్చండి. మేము చేసిన ప్రార్థనలను మీరే ఆలకించండి అయ్యా దేవా. ఆలకించే దేవుడవయ్యా దేవ. మరి పెట్టినప్పుడు దేవ ఉత్తరం ఇచ్చే దేవుడవయ్యా దేవ. ప్రార్థనలు మీరు ఆలకించండి. ఇప్పుడు ముందు జరగబోయే అన్ని దేవ ప్రార్థనలన్నీ దేవ మీరు విని తగిన సమయంలో జవాబిస్తారం నుంచి బలమైన యేసుక్రీస్తు ప్రార్థన తండ్రి. ఆమేన్. అలాగే స్త్రీల్లో నుంచి ప్రార్థన చేద్దాం. వర్షిని 11 సంవత్సరాల పాప మరి షుగర్తో బాధపడుతుంది. అలాగే హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యిందంట. మరి దయచేసి ఆమె స్వస్థత కొరకు ప్రార్థన చేయమని కోరారు. అలాగే వాళ్ళ నాన్నగారు తాగుడు బంధకాల్లో ఉన్నారంటండి. మరి ఆయన కూడా త్రాగుడు బంధకాల నుంచి విడుదల పొందేలాగిన ప్రార్థన చేద్దాం. అలాగే జయమ్మ క్యాన్సర్ గడ్డతో బాధపడుతున్నారు. అది బాగా పెయిన్ వస్తుందంట. ఆ పెయిన్ తగ్గులాగిన ప్రార్థన చేయమని కోరారు. జయమ్మ క్యాన్సర్ గడ్డ నుంచి విడుదల పొందేలాగిన, వర్షిని షుగర్ నుంచి విడుదల పొందేలాగిన ప్రార్థన చేద్దాం స్త్రీలలో నుంచి. కాలమంతా నీ రెక్కలతో బదిలీ ట్యాంక్స్ అండి. కృతజ్ఞత శుద్ధులు యేసయ్య గొప్ప దేవ యేసయ్య వందనాలు తండ్రి. అయ్యా నీ మహిమ నీ కృప నీ చాలు కావాల తండ్రి. యేసయ్య కృతజ్ఞత స్తుతులు నీకే, మహిమ నీకే, ఘనత తండ్రి. అయ్యా నీ తోడు నీడ సహమ్మ కావాల తండ్రి. అయ్యా నీ తోడు నీడ సహం లేకుండా మేము బ్రతకలేము తండ్రి. అయ్యా ప్లీజ్ యేసయ్య వందనాలు దేవా వందనాలు అయ్యా. అయ్యా యేసయ్య ఏమి చినురం తీర్చుకోవాల తండ్రి. అయ్యా యేసయ్య మేము ప్రార్థించవల్లం తండ్రి. నువ్వు కార్యం చేసిన దేవుడు ఉన్నావు తండ్రి. అయ్యా నువ్వు అద్భుత కార్యం చేసిన దేవుడు తండ్రి. ప్లీజ్ యేసయ్య వందనాలు తండ్రి. ఒక్కొక్క కుటుంబం నువ్వు దర్శించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ఏ కుటుంబం ఏ ఇబ్బందితో వచ్చింది యేసు నామములో ముట్టి తీర్చిమని అడుగుతున్నాను. ప్లీజ్ యేసయ్య వందనాలు తండ్రి. అయ్యా మాకైతే తెలియదు తండ్రి, నువ్వు చూసిన దేవుడు కదా తండ్రి. యేసయ్య వందనాలు తండ్రి. అదే కం తండ్రి వర్షిని కోసం ప్రార్థిస్తున్నావు తండ్రి. ఆ బిడ్డను యేసయ్య హాస్పిటల్ ఉంది అంటకండి తండ్రి. అయ్యా బిడ్డను మంచిగా ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను. నీ రక్తంతో కడిగి లింపుమని అడుగుతున్నాను. యేసయ్య పరిశుద్ధుడాత్మ సహాయం చేయమని అడుగుతున్నా. ప్లీజ్ యేసయ్య తండ్రి. అదే తండ్రి ఇంకొక సోదరును దయచేయండి తండ్రి. ఆరోగ్యమును నీ శక్తిని నీ బలమును పొందుమని సహాయం చేయమని అడుగుతున్నాను. అయ్యా డాక్టర్ మీద ఘన డాక్టర్ నువ్వు కదా తండ్రి. అయ్యా యేసయ్య రోగిని నువ్వు స్వస్థపరిచినావు కదా తండ్రి. నువ్వు ఇస్తున్నారు యేసునామమును ముట్టి స్వస్థపరిచిమని అడుగుతున్నాను. ప్లీజ్ యేసయ్య వందనాలు తండ్రి. అదే తండ్రి ఇంకొక సోదరును తండ్రి ఆశీర్వదించండి తండ్రి. అయ్యా నీ రోగితో ఉన్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. ప్లీజ్ యేసయ్య వందనాలు తండ్రి. అయ్యా యేసయ్య ముగ్గురు అంశాన్ని పాదాలకు అప్పగిస్తున్నాను తండ్రి. అయ్యా ఏదైనా తప్పుండి నన్ను క్షమించమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే పురుషుల్లో నుంచి ప్రార్థన చేద్దాం. అశోక్ గారు మరి రేపు బైపాస్ సర్జరీ జరుగుతుంది. ఆయన కొరకు ప్రార్థన చేయండి. మంచి దేవుడు డాక్టర్లకు మంచి జ్ఞానం ఇచ్చి బైపాస్ సర్జరీ సక్సెస్ అయ్యేలాగా ప్రార్థన చేద్దాం. అలాగే అంజయ్ గారు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారి కొరకు మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు ఆయన. యేసయ్యా నీకు వందనాలు ఆయన. ఘనమైన నామనికి వందనాలు ఆయన. అయ్యా బిడ్డకి సర్జరీ జరుగుతుంది ప్రభా. సర్జరీ అంతట్లో మీరు ఉండమని అడుచున్నాం ప్రభా. యేసయ్యా మీరే ఉండి గాయపడేస్తుంది తాగి ప్రభా. సర్జరీ అంతట్లో మంచి సక్సెస్ఫుల్ అవినట్టు సహాయం కృప చూపించమని అడుచున్నాం. ఇద్దరు బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాను ఆయన. అనారోగ్యం గురించి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ మీరే స్వస్థపరచమని గాయపడేస్తుంది తాగమని ప్రభా. బతుక అనారోగ్యం మీ వేస్తున్నామా లయపరచవలసిన ప్రభా. సర్జరీలు మీరు తోడు నడిపించి మంచి సర్జరీ అంతా సహాయం కృప చూపించమని పరిశుద్ధాత్ముడికి వందనాలు ఆయన. అయా స్తోత్రం నాయన. అయా నీ కృప ఉండాలన్న ప్రభా. బతుక బిడ్డ నీ కృప నీ కనికరం ఉంచబడుతున్నాను. యేసయ్యా నీకే వందనాలు, నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా పరమ తండ్రి నీకు వందనాలైన. మహోన్నతుడా నీకు వందనాలైన. సర్వాధికారి నీకు వందనాలైన. నిన్న నేడు ఏకరీతిగా దేవానికి ఇద్దరు బిడ్డలకి మీరే సహాయం దగ్గర కృప చూపించమని వాళ్ళిద్దరు సర్జరీలో ప్రభా అనారోగ్యాలు మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని మంచి ఆరోగ్యాలతో ఉంచమని అడుచున్నాను. నీకే వందనాలు, నీకే స్తోత్రాలైన. పరిశుద్ధాత్ముడు అయా పరలోక తండ్రి నీకు వందనాలైన. ఒక్కసారి ప్రభా అయా మా అందరికి నీ ఆత్మతో నింపమని, పరిశుద్ధాత్మ నింపమని అయా నీ సహి చాపి ప్రభా పరిశుద్ధాత్మ మా మీద కొమ్మరించమని అయా నీ ఇద్దరు తలుపులను ప్రభా పరలోకం నుంచి నీ ఆత్మని మా మీద ప్రతి ఒక్క బిడ్డ మీద కొమ్మరించమని యేసునామములో పరిశుద్ధాత్మ దిగిరమర్చును ప్రభా. పిరికి వారిగా ఉండి ప్రార్థన చేయవలసిన ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని మీరు పిరికి ధైర్యవంతులు మీరే మార్చమని అయ్యా. ప్రతి ఒక్క బిడ్డని మీరే
అయ్యా అయ్యా పురుకల్పించబడుచున్నారు అయ్యా పరిశుద్ధాత్ముడు అయ్యా పరలోకం నుంచి ఇప్పుడే ఆత్మని కుమ్మరించమని ఇతర తలుపులు ఏమైనా అడ్డుగా ఉంటే నీ చెయ్యి కొంచెం సాపి ప్రభా పరిశుద్ధాత్ముడు అయ్యా కుమ్మరించమని ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆత్మ కుమ్మరించబడాలయ్యా అగ్ని 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 దిగి రావాలైన పరిశుద్ధాత్మ అగ్ని నాయన అయ్యా కుమ్మరించబడాలైన పరిశుద్ధాత్ముడు అయ్యా అయ్యా రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని మారు మనసు లేని మారు మనసు దయచేయమని రోగులు ఉన్న రోగులను స్వస్థపరచమని నీ గాయపడాల్సిన తాకి ప్రతి ఒక్క బిడ్డని మీరే ప్రతి ఒక్క బిడ్డని స్వస్థపరిచి మార్చుకోమని పరిశుద్ధాత్మ సాయం చూపించమని నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చే బిడ్డగా చిన్న బతబలం దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఇదే చివరి ప్రార్థన అంశం అండి. మరి మమత రక్షణ గర్భఫలం కొరకు ప్రార్థన చేయమని కోరారు. అలాగే వివాహం కొరకు పేర్లు ఇచ్చారండి. లక్ష్మణ్, స్వాతి, ఉమా, ప్రియ వీరి నలుగురు కొరకు వివాహం కొరకు ప్రార్థన చేయమని కోరారు. మమత రక్షణ కొరకు గర్భఫలం కొరకు ప్రార్థన చేయమని కోరారు. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, కనికరము గల రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యమ్మన్న తండ్రి సమయం మంది ప్రభా నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడే కృపణించినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యమ్మన్న తండ్రి ఏసయ్య అయ్యా మరి విజ్ఞాపనలుగా నీ పాదాల చెంతకు వస్తుండగా ప్రభా మొదట నన్ను కడగండి ప్రభా, పరిశుద్ధపరచండి తండ్రి. అయ్యమన్న పాపంలో ఏమాత్రం అడ్డుగోడలుగా ఉండకుండా ప్రభా అయ్యమ్మని చేసే ప్రార్థన మీ పాదల చింత చేర్చుకోమని వేడుకొచ్చినాం తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా మరి సమయం అంది ప్రభా అయ్యా మరి సహోదరి మమ్మతను బట్టి పాదల చింతకు వస్తున్నాం ప్రభా. అయ్యా మరి బిడ్డకు ప్రభా అయ్యా మరి మొదటగా రక్షణ దయచేయండి, మారు మనసును దయచేయండి ప్రభా. నువ్వు నిజమైన దేవుడు అని ప్రభా నోటితో నప్పుకొని ప్రభా నీటి బాప్తిజం తీసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా మరి ఆ బిడ్డకు ఏదైతే లోపం ఉన్నదో ప్రభా అయ్యా మరి మీరు దాన్ని సరిచేసి ప్రభా అయ్యా మరి గర్భఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా మరి నీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా, గర్భఫలం యెహోవాయిచ్చు బహుమానం అన్నావు కదా ప్రభా. అయ్యా మరి ఆ బహుమానం పొందుకున్నట్టు ప్రభా అయ్యా మరి బిడ్డను సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా మరి అదేవిధంగా ప్రభా వివాహం కోసం సిద్ధపరచుండగా ప్రభా అయ్యా నీ కృపను దయచేయండి తండ్రి. అయ్యా మరి నా తండ్రి ఏసయ్య అయ్యా మరి పేర్లు ఇచ్చిన వారందరినీ బట్టిన ప్రభా అయ్యా మరి నా తండ్రి ఆ బిడ్డలందరికీ ప్రభా తగిన కాలంలో ప్రభా అయ్యా మరి మంచి భాగస్వామ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా మరి నా తండ్రి ఏసయ్య వివాహము అన్ని విషయంలో ఘనమైనది అన్నావు కదా ప్రభా. అయ్యా మరి ఆ ఘనమైనది వారు పొందుకోండి ప్రభా, అన్ని విధాలుగా వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి జీవితంలో ప్రభా అయ్యా మరి మంచి విశ్వాసాలను ప్రభా జతపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా మరి నా తండ్రి వేసే హన్నులతో కూడకూడదు అన్నావు కదా ప్రభా. అయ్యా మరి వారి జీవితంలో ప్రభా మంచి విశ్వాసాలకు సహాయం చేయండి ప్రభా. అయ్యా మరి వారి ద్వారా ప్రభా వారి ఆత్మీయ జీవితం ఇంకను ప్రభా అయ్యా మరి ముందుకెళ్ళే కృపను కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా మరి ఇటు రీతిగా ప్రార్థించే కృపనిచ్చినందుకు నీకే స్తుతులు చెల్లించుకుంటూ నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటూ పొందుకొనున్నాము తండ్రి. చివరి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి మమ్మల్ని అందరినీ నీ పాద సన్నిధికి నడిపించి నీ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యం అందరి జీవితాల్లో ఫలింపచేయండి. నీ కృప చేత బలవంతుల మొగుటకు కృప దయచేయండి. కృపను ఆధారం చేసుకుని జీవించడం మాకు నేర్పించండి. సమయోచితమైన సహాయము కొరకు కృపనొందడానికి ధైర్యముగా నీ కృపాసనం ఎదుటకు వచ్చి ప్రతి అవసరతల్లో నీ మీద ఆధారపడటం మాకు నేర్పించండి. ఆయన కలపగాని వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించి ఇంకా బలముగా నీ మహిమ కొరకు ఆ బిడ్డను వాడుకోండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆర్థిక అవసరతలు తీర్చండి. తన బిడ్డలను కూడా దీవించి ఉన్నతమైన స్థితికి నడిపించండి. సంఘాన్ని అభివృద్ధి పరచండి. ఇంకా అనేక నూతన ప్రాంతాలకు నడిపించండి. నీ చిత్తమంతయు ఆ బిడ్డ జీవితంలో నెరవేర్చమని కోరుచున్నాను తండ్రి. ఈ రాత్రి చేయబడిన ప్రతి ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేరి ఉన్నదని నమ్ముచున్నాను. నీ చిత్తానుసారముగా మేము ఏది అడిగినను అది మాకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశావు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నావు. అడిగాము, తప్పకుండా నువ్వు ఇస్తావు. విశ్వాసంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ప్రార్థించిన ప్రతి బిడ్డను దీవించండి. ఈ ప్రార్థన కూడికలో పాలు పొందిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. సంఘంలో ఇంకా ఎంతోమంది అవకాశం ఉండి రాని బిడ్డలు ఉన్నారు, క్షమించండి. ప్రతి ఒక్కరూ ఈ ఉపవాస కూటాల్లో పాలు పొంది నీ దీవెనలు పొందుకునే కృపను దయచేయండి. బంధకాల్లో ఉన్నవారు విడుదల, రోగులకు స్వస్థత, ప్రతి రక్షణ లేని బిడ్డకు రక్షణ. నీ యొక్క సంకల్పము ప్రతి కుటుంబంలో సంపూర్ణంగా ఈ 40 దినములలో జరగాలని ఆశిస్తున్నాం నాయన. మా విశ్వాసము బలపడినట్లు నీ మహిమ కార్యాలు మా మధ్యలో జరిగించమని మరొకసారి ఈ కార్యక్రమం అంతటిని బట్టి నీకు వందనాలు చెల్లించుకొనొచ్చు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి యేసు నామమునకే ఇచ్చి
ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం సమాధానం కలుగును కాక. ఆమేన్. అందరికి వందనాలని ఒకరినొకరు పరామర్శించుకొని సెలవు తీసుకున్నాం. ప్రైజ్.